ఒడిశా నుండి వచ్చాం మేము ఇక్కడికి ఫోటోగ్రఫీ చేయడానికి. అంజడ చెట్లు ఇక్కడ ఈ పైనరీ అంటారు కదా దీన్ని. ఇక్కడ తీస్తే ఎలా ఉంటదంటే మొత్తం సినిమాలో ఎలా ఉంటదో ఆ టైప్‌లో ఉంటదన్నమాట ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్. అసలు క్లయింట్ కూడా చాలా దూరం నుండి వచ్చారు. ఇక్కడ ఎందుకు రిఫర్ చేస్తామంటే ఇక్కడ వాతావరణం బాగుంటది. లొకేషన్ బాగుంటది. చూసినోళ్ళకి కూడా ఎలా ఉంటదంటే ఎక్కడో బయట తీసినట్టు అనిపిస్తది. ఇక్కడ మన దగ్గరలో ఎంత మంచి లొకేషన్ ఉందని ఇంకా చాలా మందికి తెలీదు. ఇక్కడ తీస్తే బాగుంటదని చెప్పి ఇక్కడికి వస్తాం అన్నమాట. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేశారు ఆల్రెడీగా. ఆ బ్యాక్‌గ్రౌండ్ చూడడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ తీద్దామని ఒక థాట్‌తో వచ్చాము. మూవీ సాంగ్స్ ఎలా తీస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే తీస్తాం. ఇక్కడ లైటింగ్ గట్ట ఎప్పుడు మనకి ఫోటోగ్రఫీకి అవైలబుల్‌గా ఉంటది లైటింగ్. మనకు బయటలాగా ఎక్కువ ఎండలు గట్ట ఉండవు. ఒకసారి వాన పడి వదిలితే మాత్రం చాలా బాగుంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇక్కడైతే ప్రెజెంట్ ఒక 2000 చార్జ్ చేస్తున్నారు 4 అవర్స్‌కి ప్రీ వెడ్డింగ్ షూట్‌కి. నార్మల్‌గా పర్సన్ విజిట్ చేస్తే ₹50 ఒక పర్సన్‌కి. యాక్చువల్‌గా అయితే ఇది చాలా బాగుంటదండి. వైజాగ్ నుంచి వచ్చాం. నా పేరు నాగేంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్రీగా కన్సల్ట్ చేసేవారు ఇది, కానీ ఇప్పుడు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేసేస్తున్నారు. షూట్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేది, ఇప్పుడు కండిషన్స్ పెట్టారు, అవర్స్ బేస్లో పెట్టేశారు, రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేసేస్తున్నారు. ఫస్ట్ అయితే ఫ్రీ ఆఫ్ ఆల్గా ఉండేది, ఇప్పుడైతే అవర్స్ బేస్లో పెట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. అండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది, సో ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలాంటిది ఛార్జెస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ షూట్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్స్ పరంగా అన్నీ బాగుంటుంది.